తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది. ఇక జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్ లో చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ గెలవబోయే సీట్ల సంఖ్యపై కాంగ్రెస్ కీలక నేత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలుస్తుందని సందర్భంగా బట్టి జోస్యం చెప్పారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమినే అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల వేళ ప్రజల్లో సెంటిమెంట్లు రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు యత్నించాయని, పరోక్షంగా బీజేపీపై ఫైర్ అయ్యారు. కానీ దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇండియా కూటమి వైపే ప్రజలు ఉన్నారని అన్నారు. 2 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉన్నారు. దేశంలో రేపొద్దున ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇండియా కూటమి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ప్రజలు పంచే కార్యక్రమాలు కూడా రాబోయే ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని గ్యారంటీల ద్వారా వారి ప్రకటనలు చేశారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి భావజాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆర్థిక పరమైన భావజాలం, సామాజిక పరమైన భావజాలన్నింటినీ కూడా పక్కన పెట్టి వారి మీద వారు నమ్మకం కోల్పోని కొన్ని రాజకీయ పార్టీలు వేరే వాళ్ళు లేకపోతే వేరే రకరకాల రాజకీయాలకు సంబంధం లేని అంశాలను కూడా ప్రజలకి చొప్పించి లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రజలు వీటిని గమనించి ప్రజాస్వామ్యానికి కావాల్సినటువంటి అంశాలే తీసుకొని దానికోసం నిలబడగలిగేది కావాలి. బీజేపీ నేతలు మోసగాళ్లకు మోసగాళ్లు అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయన అన్నారు, నమ్మించి మోసం చేసే నైజం బీజేపీలో ఉందని తెలిపారు. ఓట్ల కోసం దేవుణ్ణి తీసుకువచ్చి ముందు పెడుతున్నారన్నారు. వేరే రాష్ట్రాల్లో చేసినట్లు జిమ్మిక్కులు ఎన్ని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు పక్కా ఉంటుందన్నారు. 68 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు కూలిపోతుందన్నారు. దేవుడిని చూపించి ప్రజల్లో బీజేపీపై ఉన్న కోపాన్ని తగ్గిస్తున్నారన్నారు. 2014లో 28,000 రూపాయలు ఉన్న బంగారం ధర 70,000 రూపాయలకు తెచ్చారని మండిపడ్డారు.